ఇంకొక 20 రోజులు కరెక్ట్గా కోతకు వచ్చేస్తుంది. ఆఖరా దఫా మంది కూడా కొట్టాము కొన్నిటికి, ఆ పై వాటికి కొంచెం కొర ఉంది. కొట్టాలా వద్దా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. సరిపోతే సరిపోద్ది, ఇంకేదైనా తెగులు ఎక్కువగా పడితే కొట్టాలా. కేఎన్ఎంలు పర్వాలేదబ్బా, ఖర్చు తక్కువతోనే పని అవుద్ది చాలా వరకే. ఆ తెలంగాణ మసూరు వేస్తేనే కొంచెం తలనొప్పి ఎక్కువ. ఇందులో రేటు కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి ఇంక ఓటిని కూడా తగ్గించుకోవడం మేలు. ఇకనుకో నువ్వు తక్కువ పిండేసినా, తక్కువగా మందులు కొట్టినా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఏదైనా తెగుళ్ళు కొంచెం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక సీజన్లో ఎక్కువ వస్తున్నాయి. ఇంకొక 1000-2000 రేటు కానీ ఉంటే ఒక 18,000 పోయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది కేఎన్ఎంల వరకు. వాళ్ళ ఒడ్డుల్లో కూడా ఈ పుట్టులు ఇవన్నీ లేకుండా కింటాల లెక్కన వచ్చేసేస్తే కానీ పని అవ్వదు. అప్పటిదాకా ఇవన్నీ వీళ్ళు లాజికల్ చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు. కేజీ ఇంత కింటా ఇంత లెక్క వచ్చి అలా 40 రోజుల్లో వస్తాయి అనుకోండి. కాకపోతే ప్రస్తుతానికి కొంచెం ఆ పాత పద్ధతులు మాత్రం జనాలు వదలడం లేదు, వాళ్ళ లాభాలు చూసుకుంటున్నారు. కానీ వస్తాయి, అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఆరగట్టేసేద్దామా, లేకపోతే మళ్ళీ తిరిగి ఒకసారి నీళ్ళు లైట్గా వేద్దామా అనిపిస్తుంది. ఈ విధంగా ఎండగాస్తే ఒకసారి వేయాల్సి వస్తుంది. లేదని మళ్ళీ వర్షాలు పడితే ఇంకా చాలు, నీళ్ళు ఇంకా ఆపేస్తాం కంప్లీట్గా. అంటే కొన్ని వెనక బండి కర్రలు కొన్ని ఉన్నాయన్నమాట, వాటి గురించి అంతే. కొన్ని ముందుగా వచ్చేసి తిరగబడిపోతున్నాయి ఫస్ట్గా. వర్షాకాలం కాబట్టి ముందుగానే ఆరగట్టున్నాను. చూద్దాం మళ్ళీ ముందు ఎట్లాంటి సిచ్యువేషన్స్ మారుతాయో, ఇది కంటిన్యూ అవుద్దాం. ఇంకొక 10-15 రోజులు కాపాడితే జాగ్రత్తగా, ఇంకా ఆ తర్వాత ఒకరోజు చూసుకోసేయడం అంతే. వీటిల్లో తెగులు తక్కువగానే ఉంది, కానీ కొన్ని చోట్ల నేను చేస్తున్న వాటిలోనే ఆ పక్క వేరే చోట కైల్లో ఆ తెగులు అంతా తెల్లగా పోవడం, గుంపులుగా పోవడం, సిడ్డులాగా ఇబ్బంది పెడతా ఉంది. అంటే చుట్టుపక్కల అందరికీ ఉంది, వాటికి కూడా వచ్చేస్తుంది. ఓకే, ఈ రెండో సీజన్ పైరు కూడా ఈ నెల కోసేస్తాం మొత్తానికి. ఒకరోజు అటు ఇటు అయినా కూడా అక్టోబర్లో కొత్తగా అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది. అక్టోబర్లోకి వస్తే ఇంకా నవంబర్లో మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అది గ్యాప్ ఉండదు అయితే ఈసారి ఇంకా. కానీ వరి ఈసారి మార్చాల్సి వస్తుంది, వరికి అసలు గిట్టుబాటు ధర లేదు కాబట్టి ఈసారి పత్తి కానీ ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సిందే. వేస్తే అందరూ అదే వేస్తారు, వేరే దానికి పోరు.